హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు D9 టీవీ న్యూస్. సో మొత్తానికైతే నిన్న తీన్మార్ మల్లన్న హన్మకొండలో ఒక భారీ బహిరంగ సభని ఏర్పాటు చేశారు. బీసీల అందరూ ఐక్యంగా ఉండాలి, ఐక్యంగా పోరాడాలి, భవిష్యత్తులో తెలంగాణకు బీసీనే ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి ఒక నినాదంతో నిన్న హన్మకొండలో తీన్మార్ మల్లన్న మామూలుగా సభ ఏర్పాటు చేయలేదు, భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ సభ కూడా కంప్లీట్ మొత్తం ఆ బీసీ నినాదంతో నిండిపోయింది. ఎక్కడెక్కడో ఉన్న బీసీ నాయకులు, ఇతర రాష్ట్రాల్లో ఉండే బీసీ నాయకులు అందరూ కూడా ఆ సభకి హాజరయ్యారు. సో దీని ప్రధాన కారణం వచ్చేసి ఏంటి, ఉన్నట్టుండి సడన్గా తీన్మార్ మల్లన్న ఈ బీసీ గానాన్ని ఎత్తుకోవడానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా ఆలోచనలు చేస్తూ ఉన్నారు. సో దీనికి ప్రధాన కారణం వచ్చేసి ఇది ఒక్కటే. ఇది రాష్ట్రంలో బీసీలు 56.33% ఉన్నారు అని చెప్పేసి ఏదైతే ఈ కులగణన సంబంధించి నివేదిక వచ్చిందో అప్పుడు ఇక తీన్మార్ మల్లన్నకి అర్థమైపోయింది, అరే బీసీలే మెజార్టీ ఎక్కువ ఉందా, మరి బీసీలు మెజార్టీ ఉంటే ఎందుకని బీసీలు అధికారం చేపట్టలేదు? మ్యాక్సిమం మనము ఇప్పటి వరకు ముఖ్యమంత్రులు చూసుకున్నట్టే ఇటు కమ్మ కాపులో లేకపోతే రెడ్లు వీళ్ళు మాత్రమే ఉన్నారు, ఎక్కువ శాతం మంది ఉన్న బీసీలు ఎందుకు లేరని చెప్పేసి ఆయన మొత్తం ఇక బీసీ నాయకులందరినీ కలిపేసుకుని హన్మకొండలో భారీగా సభ పెట్టేశారు. సో మొత్తం 1,99,85,767 మంది కులగణ నివేదికలో వెల్లడించారంట. సో 1000 పేజీలకు పైగా సర్వే రిపోర్టు, క్యాబినెట్ సబ్ కమిటీకి అందజేత, బీసీలకు న్యాయం చేయాలనేది తమ ఆకాంక్షాన్ని వెల్లడి. సో ఎప్పుడైతే ఈ పర్సెంటేజ్ వచ్చిందో 56.33% అని చెప్పేసి అప్పటి నుండి ఇక బీసీలందరూ కూడా ఇప్పుడు అలర్ట్ అయిపోయారు, యాక్టివేట్ అయిపోయారు. ఎస్, ఇన్ని రోజులు ఇంకా ఎన్ని రోజులు మేము ఇతర కులాల వాళ్ళకి మేము సలాం కొట్టాలి, ఇతర కులాల వాళ్ళ దగ్గర ఇంకా సీట్ల కోసం ఎందుకు డోర్ దగ్గర నిలబడి సార్ మాకు సీట్ ఇవ్వండి అని చెప్పేసి ఇలా అడుక్కోవాలి, ఇక మేము ఇంత శాతం మేము పర్సంటేజ్లో ఉన్నాం కాబట్టి మేమే ఒకరికి సీట్లు ఇచ్చే స్థాయికి పోవాలి అని చెప్పేసి ఇప్పుడు అందరూ ఐక్యంగా అయి పోరాటాలు అయితే చేస్తామని అయితే నిన్న ప్రతిజ్ఞ చేశారు. బట్ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియని పరిస్థితి. సో మనందరికీ తెలుసు, ఇప్పటి వరకు బీసీ అనేక మంది నాయకులు అనేక రకాల పోరాటాలు చేశారు. ఆర్ కృష్ణయ్య గారు స్టిల్ ఇప్పటికీ బీసీల కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నారు ఆయన. బట్ ఆయన ఇంత పోరాటం చేసిన బీసీల కొరకు సమన్యాయం అంటారు కదా బీసీలకు, అలాంటి ఏ ఒక్కసారి కూడా జరగలేదు. బీసీలకు తగినన్ని సీట్లు కూడా ఇంతవరకు ఏ పార్టీ కూడా కేటాయించలేదు. టీడీపీ కేటాయించలేదు, లేకపోతే ఇటు కాంగ్రెస్ కేటాయించలేదు, బీఆర్ఎస్ కేటాయించలేదు, బీజేపీ కేటాయించలేదు. ఏ పార్టీ కూడా బీసీలు ఎంత పర్సంటేజ్ అయితే ఉన్నారో అంత పర్సంటేజ్ సీట్లు అనేది కేటాయించలేదు ఇంతవరకు. సో ఇదే ఇప్పుడు వీళ్ళు సీరియస్గా తీసుకున్నారు. మరి సీరియస్గా తీసుకున్న అంశాన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారో తెలియని పరిస్థితి. ఒకసారి తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాటలు కూడా ఒకసారి మనం చూసుకున్నట్టయితే, ఉద్యమ పంతా మార్చుకోవాలి, వరంగల్ బీసీ రాజకీయ యుద్ధభేరీ సభలో వక్తుల పిలుపు. సో ఇప్పటివరకు అయితే ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు అనేక పోరాటాలు అయితే చేశారు. కేంద్రంలో కూడా అక్కడ వెళ్ళి కూడా ఇటు పార్లమెంట్లో కావచ్చు, లేకపోతే ఢిల్లీ ముఖంగా కావచ్చు, అనేక పోరాటాలు చేశారు. బీసీ సంక్షేమం కోసం కావచ్చు, బీసీకి రావాల్సిన హక్కుల కోసం కావచ్చు, రిజర్వేషన్ల కోసం కావచ్చు. బట్ ఏ ఒక్కసారి కూడా ఏది కూడా అంతగా సక్సెస్ అయిన సందర్భాలు లేవు. బట్ దాన్ని ఇప్పుడు ఇదే ప్రస్తావించారు. ఇప్పటి వరకు మనం పోరాడిన పోరాటం ఒక లెక్క అయితే, ఇక నుండి మనం పోరాటం మరో లెవెల్లో ఉండాలి. ఇక నుండి అయినా మనం ఖచ్చితంగా మన పోరాటాన్ని పంతా మార్చాలి, మనం ఖచ్చితంగా సక్సెస్ అయ్యేంత వరకు మనం ఇక వెనుకడుగు వేయకూడదు అన్నట్టు నిన్న అక్కడ వచ్చిన సభలో ప్రతి ఒక్కరు మాట్లాడిన మాట. రాష్ట్రంలో బీసీల లెక్క చెప్పడానికి 90 ఏళ్ళు పట్టింది. సో ఇది కరెక్టే కదా, ఇంతవరకు రాష్ట్రాల వారీగా కులగణన అనేది జరగలేదు. సో బీసీలు ఎంత శాతం ఉన్నారో ఇప్పటికీ అంటే నిన్న మొన్న రిపోర్ట్ అనేది వచ్చింది, కానీ నిన్న మొన్నటి వరకు కూడా ఎంత పర్సెంటేజ్ ఎవరు ఉన్నారనేది ఇప్పటికీ తెలియని పరిస్థితి. బీసీలు ఎంత ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఎంత ఉన్నారు, ఓసీలు ఎంత ఉన్నారు, మైనారిటీలు ఎంత ఉన్నారు, ఇలా ఏ ఒక్క సామాజిక వర్గానికి ఎంత పర్సెంటేజ్ ఉన్నారన్నది ఇప్పటి వరకు తెలియని పరిస్థితి.
సో అలాంటిది ఇప్పుడు ఈ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత అంటే ఈ రిపోర్ట్ రావడానికి అంటే బీసీలు ఎంత శాతం ఉన్నారో తెలియడానికి చెప్పడానికి 90 ఏండ్లు పట్టింది. సీట్లు మావే, ఓట్లు మావే, ఓట్లు మావే, సీట్లు మావే నినాదంతో ముందుకెళ్లాలని సూచన. సో ఇప్పటి వరకు మనందరూ ఇది వరకు మనం మాట్లాడుకున్నట్టు ఓట్లు అనేది బీసీ వాళ్ళే ఇస్తారు, కానీ అక్కడ ముఖ్యమంత్రి అయ్యేది మాత్రం ఏ రెడ్డినో ఏ ఇతర కులస్తులో అవుతున్నారు. సో ఈ పంత మారాలి, ఓట్లు మావే సీట్లు మావే అన్న ఒక నినాదం మనం ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడే మనం బీసీలే నెక్స్ట్ రాబోయే కాలంలో రాజ్యం వెళ్తారు అని చెప్పేసి కూడా నిన్న అక్కడ వచ్చిన సభల్లో చాలామంది మాట్లాడిన మాట. బీసీ ఉద్యమం అంటే అల్లాటప్ప కాదు ఆర్ కృష్ణయ్య. సో ఆర్ కృష్ణయ్య గారు అయితే ఇప్పటికీ స్టిల్ పోరాడుతూనే ఉన్నారు. ఏదో ఒక పార్టీలో వెళ్ళి ఏదో ఒక పదవిలో ఆయన కూర్చొని ఆ పదవి కోసమో లేకపోతే పదవి వచ్చిన ఈ సందర్భంలో ఎక్కడో ఒక దగ్గర ఆయన కొంచెం తగ్గాల్సి వస్తుంది. ఇప్పుడు మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ ఈ రాజ్యసభ ఇచ్చారు. ఆబ్వియస్లీ ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మాట్లాడాల్సిన కంపల్సరీ పరిస్థితి ఏర్పడుతుంది కదా. ఇది వరకేమో టీడీపీ వాళ్ళు ఆయన్ని టీడీపీ వాళ్ళు అక్కను చేర్చుకున్నారు. అప్పుడు కూడా బీసీ గలాన్ని బలంగా చెప్పలేని పరిస్థితి. మొన్న వైసీపీ వాళ్ళు పార్టీలో చేర్చుకున్నారు, అక్కడ కూడా ఈ బీసీ వాళ్ళ గురించి పోరాడాల్సిన పరిస్థితి రాలేదు ఆయనకి. వచ్చినా సరే ఈ ఒక పార్టీకి ఆయన అంకితమయ్యారు కాబట్టి ఖచ్చితంగా పార్టీ విధానాలకు ఆయన కట్టుబడి ఉండాల్సిందే కదా. సో ఎప్పుడే కానీ ఆయన అంతగా బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాలు లేవు. ఇక ఇప్పుడేమో మళ్ళీ బీజేపీ పార్టీ రాజ్యసభకు పంపించింది. సో ఇక మళ్ళీ బీజేపీ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మీద మళ్ళీ ఆర్ కృష్ణయ్య కొట్లాడితే బాగుండదు కదా, గొడవ పడితే బాగుండదు కదా. సో ఇలా ఏదో ఒక రకంగా ఆర్ కృష్ణయ్య గారిని ఇప్పటి వరకు కూడా ముందుకు వెళ్ళలేదు. అంటే బీసీ ఏదైతే ఈ పోరాటాలు ఉన్నాయో దాన్ని అంతగా ఫోకస్ చేయనీయలేదు. సో ఇప్పుడైతే తీన్మార్ మల్లన్న అయితే ఆయన స్టాండ్ తీసుకున్నారు. మరి ఆర్ కృష్ణయ్య గారి లాగా ఆయన కూడా ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ విధానాలకు ఆయన కట్టుబడి ఉంటారా, లేకపోతే ఉన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బీసీ నినాదంతో పోరాటాలు చేస్తారని భవిష్యత్తులో తెలుస్తుంది. ఎందుకంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీకి అనుకూలంగానే మాట్లాడాలి, ఆ పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ఉండాలి. వ్యతిరేకంగా వెళ్ళడానికి లేదు. వ్యతిరేకంగా వెళ్తే ఆబ్వియస్లీ ఆ పార్టీ నుండి సస్పెండ్ చేస్తారు. మనందరూ తెలిసింది ఈ అంశం అనేది. సో మరి ఆ సస్పెండ్కి తీన్మార్ మల్లన్న గారు సిద్ధమయ్యారా? పార్టీలు అసలు నాకు పదవులే ముఖ్యం కాదు అని చెప్పేసి ఆయన ఒకవేళ ఆలోచించుకొని బీసీ పోరాటానికే ఆయన సిద్ధపడ్డారా అన్నది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్ కల్పించాలి, డిఎంకే ఎంపీ విల్సన్. సో అంటే ఇది వరకు మనం మాట్లాడుకున్నట్టు ఇతర రాష్ట్రాల నుండి కూడా అనేక మంది వచ్చారు కదా, వాళ్ళలో డిఎంకే విల్సన్ గారు ఆయన ఎంపీ ఆయన ఇదే చెప్పారు. సో వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే దే ఆర్ నాట్ ఇంటూ బీజేపీ కదా. సో ఆబ్వియస్లీ కొంత వ్యతిరేకంగానే మాట్లాడాలి. అదే బీజేపీ పార్టీలో ఉంటే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ స్టాండ్ అనేది వాళ్ళు క్లియర్గా చెప్పేవాళ్ళు. అంతే ఈజీగా ఇలాంటి స్టేట్మెంట్లు అనేది ఇవ్వరు. ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నా సరే, ఏ పార్టీ కూటమిలో ఉన్నా సరే ఆ పార్టీకో లేకపోతే ఆ కూటమికో ఆ సిద్ధాంతాలు తగ్గట్టుగానే పనిచేయాలి. ఇప్పుడు బీజేపీ మనం చూసాం. ఇప్పుడు బీజేపీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది, కానీ బీసీ సంస్కరణలు అయితే ఇంతవరకు తీసుకురాలేదు. సో దానికి రకరకాల రాజకీయ కారణాలు అనేవి ఉన్నాయనుకోండి, అవి సెకండరీ. బట్ వాళ్ళు తీసుకురావాలనుకుంటే డెఫినెట్లీ తీసుకురావచ్చు. బట్ వాళ్ళు కూడా దీని మీద అంత ఫోకస్ చేయట్లేదు. సో కింద స్థాయిలో ఆర్ కృష్ణయ్యనో లేకపోతే తీన్మార్ మల్లన్నో ఇలాంటి వ్యక్తులు ఎంత పోరాటాలు చేసినా అల్టిమేట్గా డిసైడ్ అవ్వాల్సింది కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీని. మరి ఆ పార్టీ నిజంగా బీసీలకి ఈసారన్నా ఏమన్నా న్యాయం చేస్తుందా? మరి తీన్మార్ మల్లన్న దీని గురించి ఉధృతంగా పోరాడి నిజంగా ఈ బీసీల్లో తీన్మార్ మల్లన్న అనే ఒక ముద్రను నిజంగా వేసుకుంటారా అన్నది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. సో మరి చూద్దాం. ప్రస్తుతానికైతే తీన్మార్ మల్లన్న ఈ బీసీ ఉద్యమ గానాన్ని ఎత్తుకున్నారు. మరి ఎంతవరకు దాన్ని సక్సెస్ చేస్తారు,
ఎన్ని రోజుల వరకు, ఎన్ని నెలల వరకు, ఎన్ని సంవత్సరాల వరకు దాన్ని ముందుకు తీసుకువెళ్తారన్నది కూడా డౌటే. ఎందుకంటే రాబోయే కాలంలో అనేక రాజకీయ పరిణామాలు అనేవి మారుతాయి ఖచ్చితంగా. రాజకీయాల పరిణామాలు మారిన తర్వాత దానికి అనుగుణంగానే అందరూ మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో అప్పుడు ఇలాంటి నాయకులు దాన్నే అంటుపెట్టుకొని ఉంటారా? లేకపోతే అప్పుడున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మారిపోతారనేది భవిష్యత్తులో మనకు తెలుస్తుంది. సో ఇది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.